సింగరేణి కాలనీస్లో ఈరోజు గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో మేము కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘంగా ఐఎన్టీసీ పోటీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థను నెలకొల్పిన పార్టీ. ఇది సింగరేణి కాలనీస్ కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థే. ఈ సంస్థ మనుగడ రావాల్సింది, ఈ సంస్థ విస్తరింపబడాల్సింది ఉంది. కార్మిక సంక్షేమాన్ని గత 10-15 ఏళ్ళు ఈ సర్కారులో ఉన్న సంఘం ఏదైతే టీబీజీకే సంఘం ఉందో నిర్వీర్యం చేశారు. మేము ఈ రోజున గెలుస్తున్నాం. గెలిచి వచ్చిన తర్వాత ఈ సంస్థ మనుగడ, సింగరేణి విస్తరింపు, ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన బరాబర్ చేసి పెడతామని మళ్ళీ 6 గ్యారంటీలు ఇచ్చాం. మేము 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ ఏంటంటే కార్మికులు సొంత ఇంటి పథకం. మొన్ననే మా మంత్రివర్యులు పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వచ్చారు, అందరికీ అప్పీల్ చేసి వెళ్ళారు. రెవెన్యూ శాఖ మంత్రి కనుక ఒక్కొక్క కార్మికునికి 250 గదాల ఇంటి స్థలం, 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఇప్పించి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తామని చెప్పి మేము ఏదైతే 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ పెట్టామో పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ని కంపెనీతో కట్టిస్తామని, మరి కొత్త మైన్స్ ఓపెన్ చేస్తామని, సింగరేణి ప్రైవేట్ పరాన్ని అడ్డుకుంటామని చెప్పి మేము ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో కార్మికులు నమ్మారు. మంచి పెద్ద ఎత్తున వచ్చి కార్మికులు ఓటేస్తూ ఉన్నారు. మేము తప్పనిసరిగా గెలుస్తాం. ఇవాళ సాయంకాలం రిజల్ట్ కూడా వెలువడుతూ ఉంది. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ గెలవబోతుంది. ఈ సింగరేణిని కాపాడబోతుంది. కార్మిక సమస్యల్ని అప్రమత్తంగా ఉన్న ఒక మంచి కార్మిక సంఘాన్ని ఎన్నుకోబోతున్నారని కార్మికులు మాకు ఆశాభావం వ్యక్తం చేస్తాం.